ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె పేద ప్రజల గుండె చప్పుడు షాజహాన్. ఆకలి అన్నం విలువ తెలిసిన నాయకుడు. పదవి ఉన్నా లేకున్నా నీటిలో చేపలా ఎప్పుడూ ప్రజలతో ఉండే అరుదైన నేత. కబ్జా కోరల నుంచి కోట్ల విలువైన వక్ఫ్ భూములు కాపాడి ఎందరో నిరుద్యోగ యువతకు ఉపాధి. మదనపల్లె ఎమ్మెల్యేగా షాజహాన్ను మళ్లీ గెలిపిస్తే అభివృద్ధికి బాటలు వేసినట్టే. ముక్తకంఠంతో ముస్లిం సదస్సు పిలుపు. గ్రేటర్ హైదరాబాద్ సగం ఖాళీ అయింది. దాదాపు 25 నుంచి 30 లక్షల మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్కు పయనం. స్పెషల్ బస్సుల ఏర్పాటు పనిలో లీడర్లు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు. వారి లోటుతో టీఆర్ఎస్ పార్టీకి భారీ దెబ్బ. అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు కట్టింది చంద్రబాబు. పోలవరం పట్టిసీమను కట్టింది చంద్రబాబు. కరెంట్, ఆర్టీసీ, గ్యాస్, ఆఖరికి లిక్కర్ ధరలు పెంచకుండా ప్రజలను ఆదుకుంది చంద్రబాబే. ఉద్యోగాలు, పరిశ్రమలు, రాజధాని అభివృద్ధి కావాలన్నా రావాల్సింది మళ్లీ చంద్రబాబే. జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ పేద ప్రజల గుండె చప్పుడు. ఆకలి అన్నం విలువ తెలిసిన నాయకుడని కొనియాడిన ముస్లిం మైనారిటీ సదస్సు. పదవి ఉన్నా లేకున్నా నీటిని వదలని చేపలాగా ప్రజలను నిరంతరం అంటి పెట్టుకుని ఉండే నేతగా షాజహాన్ కు ప్రశంసలు. గతంలో ఎమ్మెల్యేగా షాజహాన్ సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో షాజహాన్ గెలిపించాలని ముక్త కంఠంతో ముస్లిం సదస్సు పిలుపునిచ్చింది. మదనపల్లె తొలి ముస్లిం ఎమ్మెల్యేగా షాజహాన్ సేవలు చిరస్మరణీయమని మైనారిటీ సదస్సు కొనియాడింది. స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో గురువారం భారీ ముస్లిం మైనారిటీ సదస్సు జరిగింది. పెద్ద ఎత్తున మత పెద్దలు, ముస్లిం యువత, విద్యావంతులు, ఉద్యోగులు పాల్గొన్న ఈ సదస్సు ఈ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి షాజహాన్ కు ముక్త కంఠంతో మద్దతిచ్చింది. జీవితాన్ని చదివినవాడు, పేదరికంతో పోరాడిన సామాన్యుడు షాజహాన్ అని సదస్సు కొనియాడింది. ఆకలి, కష్టాలు, కన్నీళ్లు షాజహాన్ ను పేదల ప్రజల గుండె చప్పుడుగా మార్చిందని ముస్లిం మత పెద్దలు అన్నారు. 2009లో ఎమ్మెల్యేగా ఉన్న షాజహాన్ కులమతాలకు అతీతంగా నియోజకవర్గంలోని అందరికీ నిష్పక్షపాతంగా సేవలు అందించారని గుర్తు చేశారు. పదవి ఉన్నా లేకున్నా అందర్నీ చిరునవ్వుతో పలకరిస్తూ, సమస్యలు వింటూ, చేతనైనంత వరకు పరిష్కారం కోసం తుది వరకు పోరాడే నాయకుడిగా షాజహాన్ను సదస్సు అభివర్ణించింది. పేదరికం, అన్నం విలువ తెలిసినోడు కాబట్టే టీడీపీ అభ్యర్థి షాజహాన్ నిరంతరం జనాల్లో ఉండి జన సమస్యల మీద పోరాడటానికే ముందుంటారని వక్తలు పేర్కొన్నారు. 100 ఏళ్లుగా పట్టణంలోని ముస్లింలకు చెందిన వక్ఫ్ భూములను కబ్జా కోరల నుంచి విముక్తి చేసి ఈరోజు టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ నిర్మాణంతో ఎందరో నిరుద్యోగ యువతకు ఉపాధి, అలాగే జామియా మసీదు నిర్వహణకు ఆదాయం కలగజేసిన ధార్మికుడు, దార్శనికుడు అయిన షాజహాన్ను ఈ ఎన్నికలలో గెలిపించుకోవాల్సిన బాధ్యత పేద, అణగారిన వర్గాల మీద ఉందని సదస్సు ఉద్ఘాటించింది. చేప నీటిని వదిలి ఎలా ఉండలేదో ప్రజలను వదిలి షాజహాన్ తన ప్రజా జీవితంలో ఏనాడు ఉండలేడని హర్షధ్వానాల మధ్య వక్తలు అన్నారు. ఇటీవల పలు సర్వేలు ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారం దక్కించుకోనున్నదని వెల్లడిస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర అధికార పార్టీకి చెందిన వారైతే మదనపల్లె అభివృద్ధికి, పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల సంక్షేమానికి బంగారు బాటలు పడతాయని సదస్సు ముఖ్యులు కొందరు మన జన సైనిక్ న్యూస్ ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. 2004-2014లలో రాష్ట్ర అధికార పార్టీకి చెందిన వారు మదనపల్లె ఎమ్మెల్యేలుగా ఉండటంతో నియోజకవర్గం పాలకుల పక్షపాత వైఖరులతో మదనపల్లె నియోజకవర్గం ముండమోసిపోయిందని వాపోయారు. జిల్లా కేంద్రం హోదా పోగొట్టుకొని బోడీ అయిపోయిన మదనపల్లె మళ్లీ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ఎన్నుకుంటే అభివృద్ధిలో మదనపల్లె మరింత వెనక్కుపోతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ పిలుపునిచ్చారు. ఓటు హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా అని అన్నారు. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఓటు వేయడం మన హక్కు అని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 85% పోలింగ్ సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. ప్రశాంత, స్వేచ్ఛాయుత, శాంతియుతమైన పోలింగ్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ మహానగరం సగం ఖాళీ అవుతోంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సొంత ఊళ్లకు పయనమయ్యారు. వీరి ఓట్లు ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 నుండి 30 లక్షల మంది ఏపీ ఓటర్లు బస్సులు, రైళ్లలో సీట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా పార్టీల లీడర్లు సైతం స్పెషల్ బస్సులు పెట్టి ఓటర్లను రప్పించే పనిలో పడ్డారు. హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ వాసులు ఓట్ల కోసం సొంతూళ్ల బాట పట్టారు. ఈ నెల 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 2 చోట్ల ఓటు హక్కు ఉన్న ఆంధ్ర వాసులు సొంత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, దీనికి తోడు సెలవులు కూడా రావడంతో అక్కడికి తరలి వెళ్తున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠగా సాగుతుండటం, ప్రతి ఓటు కీలకంగా మారడంతో గ్రేటర్లో స్థిరపడినోళ్లు ఆంధ్రాకి తరలి వెళ్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అక్కడి లీడర్లు ఓటర్లను తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 40% మంది సొంతూళ్లకు చేరుకున్నట్లు అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల నుంచి 30 లక్షల మంది ఏపీ ఓటర్లు ఉన్నారు. వీరిలో 80% పైగా ఓటర్లు ఏపీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు అంచనా. దీంతో గ్రేటర్ పరిధిలోని 4 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ పర్సంటేజీ తగ్గనుంది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, హైదరాబాద్ నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఏపీ ఓటర్లు ఉన్నారు. అలాగే నిజామాబాద్, మెదక్ స్థానాల్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో ఏపీ ఓటర్లు ఉన్నారు. సాధారణంగానే జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఏపీ ఓటర్లు వెళ్లిపోతే అది మరింత పడిపోయే ప్రమాదం ఉంది. పోలింగ్కు ముందు వరుసగా సెలవులు రావడం కూడా ఓటర్లను సొంత ఊర్ల వైపు మళ్లించాయని చెప్పొచ్చు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆంధ్ర వాసులంతా ఇప్పుడు ఏపీకి వెళితే ఆ ఎఫెక్ట్ ఏ పార్టీలపై పడుతుంది అనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఓల్డ్ సిటీ మినహా మిగతా అన్ని సెగ్మెంట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర వాసులు ప్రధానంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్టు స్పష్టమైంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రస్తుత లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారాయి. దీంతో ఏపీ ఓటర్లు ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటే ఈ 2 పార్టీల్లో ఏదో ఒక దాని వైపు మొగ్గు చూపేవారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఏపీ వాసుల ఓటర్లన్నీ ఈసారి కూడా తమకే పడేవని, వారు ఏపీకి వెళ్లడం వల్ల తమకే ఎక్కువ నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ కు చెందిన ఓ లీడర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు కట్టింది చంద్రబాబు. పట్టిసీమ, పోలవరం 73% కట్టింది చంద్రబాబు. బాబు 5 ఏళ్లలో ఒక్కసారి కరెంటు బిల్లులు పెరగలేదు. 5 ఏళ్ల హయాంలో బస్సు ఛార్జీలు పెంచలేదు. బాబు 5 ఏళ్ల పాలనలో మందు రేట్లు పెరగలేదు. చంద్రబాబు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే సంక్షేమం, సంక్షేమం అంటే చంద్రబాబు అని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ స్పష్టం చేశారు. నిమ్మనపల్లె మండలంలో నిరంతరాయంగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో ఆర్జే వెంకటేష్ తమ పార్టీ శ్రేణులతో కలిసి టీడీపీ, చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తున్నారు. రాబో ఎన్నికల అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని కుండబద్దలు కొడుతున్నారు. పార్టీ మేనిఫెస్టోలోని అంశాలు పేదలకు వరంలా మారనున్నాయని తేల్చి చెబుతున్నారు. ఈ ఎన్నికలు చాలా కీలకమని, మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గెలుపు, అదే విధంగా రాజంపేట పార్లమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు అభివృద్ధికి మలుపు అని పేర్కొన్నారు. గెలిస్తే నిమ్మనపల్లికి డబుల్ రోడ్డు వేయిస్తారని, బాహుదా ప్రాజెక్టుకు హంద్రినివా కాలువ నీళ్లను మళ్లిస్తారని, మురుగునీటి కాలువలు అన్ని గ్రామాల్లో నిర్మిస్తారని తెలిపారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే కడప, బెంగళూరు వయా రాయచోటి, మదనపల్లి రైల్వే లైన్ పూర్తి చేస్తారని, మదనపల్లిలో పండించే టమాటాకి శాశ్వత ప్రాతిపదికన రేటు ఉండే విధంగా టమోటో ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కావున మదనపల్లి ప్రజలందరూ ఆలోచించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఇంటింటి ప్రచారంలో కోరారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో IEEE మరియు ఎప్సికో వారి ఆధ్వర్యంలో ఈ జర్నల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ పెరియసామి ప్రదీప్, ట్రైనింగ్ మేనేజర్ IEEE ఎప్సికో చెన్నై పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి, అధ్యాపకులు పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. అందుకు కావలసిన పరిశోధనలకు సంబంధించిన జర్నల్స్ లైబ్రరీలో IEEE ఎప్సికో ద్వారా పొందవచ్చని చెప్పారు.
పరిశోధనల విధానాలను, పద్ధతులను వాడే విధానాన్ని వివరించారు. పరిశోధనలకు సంబంధించి జర్నల్స్, ఆన్లైన్ శోధన పద్ధతులను విద్యార్థులకు, అధ్యాపకులకు వివరించారు. ఆన్లైన్లో పరిశోధనలకు కావలసిన సమాచారం చాలా ఉందని, అందులో మనం విలువైన సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ, కళాశాలలో వివిధ పరిశోధనలకు సంవత్సరానికి కనీసం 50 లక్షలు ఖర్చు చేస్తున్నామని, అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశోధనలకు నగదు బహుమతులతో విద్యార్థులను, అధ్యాపకులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని సకాలంలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రంథాలయ అధికారి డాక్టర్ పి రామ్మూర్తి మాట్లాడుతూ, గ్రంథాలయంలో పరిశోధనలకు కావలసిన వనరులను సకాలంలో వాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ శ్రీమంతు బసు, అధ్యాపకులు, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పోలింగ్ రోజున తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అలాగే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. అయితే ఎన్నికలు జరగనున్న మే 13న తెలంగాణ, ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. క్షణక్షణం పోరాటం, కణక్కణం ప్రజాపక్షం, జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.